హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఏపీ టెట్ అండి. టెట్ సైకాలజీ సంబంధించిన టాప్ మోస్ట్ బిట్స్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో అయితే ఇప్పుడు చెప్తున్న నుంచి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి అందరూ జాగ్రత్త చూడండి. బిట్ ఆన్సర్: ఏ మోరల్ మ్యాన్ కమాండ్స్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ సెడ్ బై. ఎవరు చెప్పారు ఇది? ఒక మోరల్ మ్యాన్ కమాండ్స్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ సెడ్ బై ఎవరు చెప్పారంటే హెర్బర్ట్ అనమాట. ఓకేనా. దిస్ కేటగిరీ ఆఫ్ ఫ్లండర్స్ ఇంట్రాక్షన్ అనాలిసిస్ కేటగిరీ ఇండికేట్స్ రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్ అండ్ సోర్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ స్టూడెంట్స్. అంటే ఇద్దరు. ఓకేనా. దిస్ కేటగిరీ ఆఫ్ ఫ్లండర్స్ ఇంట్రాక్షన్ అనాలిసిస్ కేటగిరీ ఇండికేట్స్ రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్ అండ్ సోర్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ స్టూడెంట్స్ 2 అనమాట. An attender attending the HM immediately when he rings the bell indicates downward communication అనమాట. అర్థమవుతుందా? ఎవరైతే అటెండర్ ఉంటారో హెచ్ఎం దగ్గర ఇమ్మీడియట్లీ వెన్ హీ రింగ్స్ ద బెల్ ఇండికేట్స్ అదేంటంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్. డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. Definitions of educational technology: a systematic application of scientific knowledge about conditions of learning. GMO లిత్ అనమాట. డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ: ఏ సిస్టమేటిక్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. GMO లిత్. ఏ సైన్స్ ఆఫ్ టెక్నిక్ అండ్ మెథడ్స్ బై విచ్ ఎడ్యుకేషనల్ గోల్స్ కుడ్ బి అటైన్డ్. శివ్కే మిత్రా అనమాట. సైన్స్ ఆఫ్ టెక్నిక్ అలాగే ఎడ్యుకేషనల్ గోల్స్ యొక్క మెథడ్స్ అచీవ్ చేయడం అని చెప్పేది ఎవరు చెప్పారంటే శివ్కే మిత్రా. ఓకేనా. నెక్స్ట్ త్రీ ఎలిమెంట్స్ ఏంటంటే కంటెంట్, ప్రాసెస్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సజెస్టెడ్ బై ఎవరు చెప్పారంటే థామిన్సన్ అనమాట. ఓకేనా. కంటెంట్, ప్రాసెస్ అలాగే అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇండివిజువల్ యొక్క అవుట్కమ్స్, ఒక కంటెంట్ అలాగే ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్ ఎవరు చెప్పారంటే థామిసన్. ఇన్ అవర్ కంట్రీ ఫస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ టుక్ ప్లేస్ ఎప్పుడంటే 23 ఏప్రిల్ 1927. ఎక్కడంటే ముంబై అనమాట. ఇప్పుడు ముంబై అంటారు. సో మన కంట్రీ ఫస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ టుక్ ప్లేస్ అనేది ఎప్పుడు జరిగిందంటే 23rd జూలై 1927. ఎక్కడంటే ముంబై అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ప్రోగ్రామ్ లెర్నింగ్ స్కిన్నెరియన్ మెథడ్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో స్కిన్నెరియన్ మెథడ్ ఏంటంటే ఇది లీనియర్ ప్రోగ్రామింగ్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వయం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏంటంటే బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ అనమాట బై ప్రొవైడింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వయం ద్వారా అనమాట. అర్థమవుతుందా? డిజిటల్ ద్వారా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఎగ్జాంపుల్ ఏంటి? భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఓకే. ఎగ్జాంపుల్ భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్. రిలేటెడ్ టు గ్రోత్, మెజరబుల్ అనమాట. గ్రోత్ అనేది మనం ఏంటంటే మెజరబుల్. ఏజ్ గ్రూప్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిల్డ్రన్ అప్రిషియేషన్ టెస్ట్ 3 to 10 years. ఏజ్ గ్రూప్ ఎయిమ్ ఫర్ చిల్డ్రన్ అప్రిషియేషన్ టెస్ట్కి ఏజ్ ఎంత అంటే 3 to 10 years అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మినోస్టా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 550. మినోస్టా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో మొత్తం 550 క్వశ్చన్స్. గుడ్ క్యారెక్టర్ ఈజ్ అపియర్డ్ ఇన్ ఎర్లీ అడల్ట్హుడ్ అకార్డింగ్ టు ఎరిక్షన్ లవ్. అంటే ఎరిక్షన్ గారు ఏం చెప్తున్నారంటే గుడ్ క్యారెక్టర్ చెప్పింది ఎర్లీ అడల్ట్హుడ్లో ఏంటంటే అది లవ్ అనమాట, ప్రేమ. కోల్బర్గ్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వేర్ ద కంట్రోల్ పవర్ టు మేక్ మోరల్ జడ్జ్మెంట్స్ ఈజ్ హైలీ ఎంబీడెడ్. ఎన్నో స్టేజ్ అంటే 6th స్టేజ్. కోల్బర్గ్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వేర్ ద కంట్రోల్ పవర్ టు మేక్ మోరల్ జడ్జ్మెంట్స్ ఈజ్ హైలీ ఎంబీడెడ్. ఎన్నో స్టేజ్ అంటే 6th స్టేజ్. ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పీరియడ్ అడోల్సెంట్ స్టేజ్ అనమాట. అంటే ఏ ఏజ్లో ఎక్కువగా ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుందంటే అడోల్సెంట్ స్టేజ్. ద రూట్ కాజ్ ఆఫ్ ద హెరిడిటరీ యొక్క రూట్ కాజ్ ఏంటంటే DNA. ఏ చైల్డ్ ఫస్ట్ గ్రాస్ప్ క్రయాన్స్ దెన్ రా షేప్స్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్. సో డెవలప్మెంట్ ఫాలోస్ జనరల్ టు స్పెసిఫిక్ అనమాట. అంటే చైల్డ్ ఫస్ట్ ఏంటంటే క్రయాన్స్ పట్టుకుంటారు, ఆ తర్వాత షేప్స్ గీస్తారు. సో ఈ యొక్క డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే జనరల్ టు స్పెసిఫిక్. అంటే ఆ డెవలప్మెంట్ ఏంటి ఫాలో మామూలు జనరల్ టు ఇంకో స్పెసిఫిక్ అనమాట.
అంటే ఏంటి జనరల్ అంటే నార్మల్గా ఫస్ట్ క్రయాన్స్ పెట్టుకుంటారు, ఆ తర్వాత షేప్స్ ఇవన్నీ వేస్తారు కదా, అందుకే జనరల్ టు స్పెసిఫిక్ అనమాట. పర్సెప్షన్ ఫాలోస్ కోఆర్డినేట్ ప్రాసెస్, ఇన్వాల్వ్స్ అటెన్షన్ అండ్ థింకింగ్, కెనాట్ బి డైరెక్ట్లీ అసెప్టైన్డ్. పర్సెప్షన్ అంటే ఏంటి? కోఆర్డినేటెడ్ ప్రాసెస్ అంటే కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే ఇన్వాల్వ్స్ అటెన్షన్ అండ్ థింకింగ్ ఆలోచన అలాగే అటెన్షన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కెనాట్ బి డైరెక్ట్లీ అసెప్టైన్డ్. నెక్స్ట్ డెమోక్రసీ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. డెమోక్రసీ అనేది మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే డెమోక్రసీ. నెక్స్ట్ ద స్టేజ్ ఇన్ విచ్ లెర్నింగ్ అక్కర్స్ స్లోలీ, స్టేజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్. ద స్టేజ్ ఇన్ విచ్ లెర్నింగ్ అక్కర్స్ చాలా స్లోగా అనమాట ఆ స్టేజ్ అనేది లెర్నింగ్, దాన్ని ఏమంటామంటే స్టేజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ థియరీ ఆఫ్ జనరలైజేషన్ ఎవరు చెప్పారంటే చార్ల్స్ జెడ్. థియరీ ఆఫ్ జనరలైజేషన్. థియరీ ఆఫ్ ఐడియల్స్ బాగ్లే. ఇంకా థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ జెస్టాల్ట్ సైకాలజిస్ట్. థియరీ ఆఫ్ జనరలైజేషన్ చార్ల్స్ జెడ్. అలాగే థియరీ ఆఫ్ ఐడియల్స్ బాగ్లీ. థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ జెస్టాల్ట్ సైకాలజిస్ట్. ఓకేనా. థియరీ ఆఫ్ జనరలైజేషన్ చార్ల్స్ జెడ్. థియరీ ఆఫ్ ఐడియల్స్ బాగ్లీ. థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ జెస్టాల్ట్ సైకాలజిస్ట్. ఫార్ములా ఫర్ సేవింగ్ స్కోర్ నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ బై నెంబర్ ఆఫ్ లెర్నింగ్ టైమ్స్ ఇంటూ 100. అంటే సేవింగ్ స్కోర్ యొక్క ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రీలెర్నింగ్ ట్రయల్స్ బై నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ట్రయల్స్ ఇంటూ 100. ఇది సేవింగ్ స్కోర్ యొక్క ఫార్ములాస్ అనమాట. స్టూడెంట్స్ రీసైటింగ్ సాంస్క్రిట్ శ్లోకాస్ వితౌట్ అండర్స్టాండింగ్ ఈజ్ రోట్ మెమొరీ. అంటే ఏంటి? బట్టి అనమాట. ఓకేనా. స్టూడెంట్స్ రీసైటింగ్ సాంస్క్రిట్ శ్లోకాస్ అనమాట. అంటే ఆ అర్థం తెలియక ఏం తెలియక అలా బట్టి పెట్టేస్తారు, దాన్ని రోట్ మెమొరీ అని చెప్పి అంటారు. ద లా దట్ ఎంకరేజెస్ రీకాల్, రివిజన్ అండ్ రీలెర్నింగ్ ఈజ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. రీకాల్, రివిజన్ అండ్ రీలెర్నింగ్ ఏంటంటే మనకి లా ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. Pairing an unconditioned stimulus with a conditional stimulus to strengthen the conditional response is law of reinforcement. ఏమంటారంటే పేరింగ్ అండ్ అన్కండిషనల్ స్టిమ్యులస్, పేరింగ్ అలాగే విత్ ఏ కండిషనల్ స్టిమ్యులస్ టు స్ట్రెంగ్తన్ ద కండిషనల్ రెస్పాన్స్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పి మనకి ఏమంటామంటే లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్పి అంటాం. హయ్యర్ మెంటల్ ప్రాసెస్ అనలైజింగ్. హయ్యర్ మెంటల్ ప్రాసెస్ ఏంటి? అనలైజింగ్. higher mental process. A person who can write with right hand can write with left hand. It is called bilateral transfers. ఎవరైతే రైట్ హ్యాండ్తో రాస్తారో ఇంకొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే బైలేటరల్ ట్రాన్స్ఫర్. లాంగ్వేజ్ స్కిల్ లిజనింగ్, స్పీకింగ్, నరేషన్ ఆఫ్ స్టోరీస్. లిజనింగ్, స్పీకింగ్ అలాగే నరేషన్ ఆఫ్ స్టోరీస్ మనం ఏమంటామంటే లాంగ్వేజ్ స్కిల్ అని చెప్పి అంటాం. అకార్డింగ్ టు కోల్స్బెర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, మొరాలిటీ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఇస్ ఎగ్జిబిటెడ్ పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అని చెప్పి అంటాం అనమాట. కోల్బెర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, మొరాలిటీ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఇస్ ఎగ్జిబిటెడ్ పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అనమాట. If a child having subnormal intelligence, he will process low-level creative and imaginative process. If a child having subnormal intelligence, he will process low-level creative and imaginative powers అన్నమాట. ఓవర్లాపింగ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ద లాస్ట్ ఓవర్లాపింగ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చి ఏంటంటే లాస్ట్ ఇయర్స్ ఆఫ్ లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, the beginning years of adolescence, one of the two phases of fast growth in individual's life. The last years of later childhood stage, the beginning years of adolescence, one of the two phases of fast growing in individual life. The physical development, language development, intellectual development takes place in a definite sequence. This applies to the following principle of development. ఈ ప్యాటర్న్ అని చెప్పి అంటారు. ద ఫిజికల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అలాగే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ డెఫినెట్ సీక్వెన్స్. దిస్ అప్లైస్ టు ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్యాటర్న్. ఇన్ దిస్ ఫ్రేజ్ ఆఫ్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ బై క్రాల్, చిల్డ్రన్ బిగన్ టు కన్సాలిడేట్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్. మనకి సెకండ్ ఫేజెస్ అనమాట. ఫేజెస్లో
అంటే ఏ ఫేజ్లో రైటింగ్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ బై క్రాల్, అలాగే చిల్డ్రన్ బిగన్ టు కాన్సులేట్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్ ఏ ఏజ్లో అంటే ఏ ఫేజ్లో అంటే సెకండ్ ఫేజ్ అనమాట. రైటింగ్ డెవలప్మెంటు అలాగే స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ ఈజ్ ఏ వెర్బల్ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది ఏంటంటే మనకి వెర్బల్ అలాగే గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ దట్ ద టెస్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఆఫ్ డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కంటైన్స్ 50 అనమాట. ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఎక్స్ట్రాక్టెడ్ బై క్వశ్చనింగ్ ద స్టూడెంట్ ఎక్స్ప్రెస్డ్ అండ్ స్టేటెడ్. సో ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ దట్ ద టెస్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ reasoning of number of test items that the test of abstract reasoning of dot under differential aptitude test contains in అంటే 50. అలాగే the interest of students extracted by questioning the student expressed stated అనమాట. interest of student extracted by questioning the student expressed stated. If a person denotes only one suitable solution by using the available data, the thinking is convergent థింకింగ్ అనమాట. అంటే ఇఫ్ ఎ పర్సన్ డినోట్స్ ఓన్లీ వన్ సూటబుల్ సొల్యూషన్ అనమాట బై యూజింగ్ ద అవైలబుల్ డేటా ద థింకింగ్ ఈజ్ ఏంటంటే మనకి కన్వర్జెంట్ థింకింగ్ అనమాట. నెక్స్ట్ అమాంగ్ బ్లాక్స్ టు క్రియేటివిటీ ఎంఫసిస్ ఆన్ ఒబీడియన్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. కల్చరల్ బ్లాక్స్. అమాంగ్ బ్లాక్స్ టు క్రియేటివిటీ ఎంఫసిస్ ఆన్ ఒబీడియన్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ ఏంటంటే మనకి కల్చరల్ బ్లాక్స్. If Ram is taller than Mohan and Mohan is taller than Sohan, Ram is the tallest. This type of reasoning is linear reasoning anamata. A reasoning Ram is taller than Mohan and Mohan is taller than Sohan. So Ram is the tallest. This type of reasoning is linear anamata. According to Jung, the person having the nature to get along with everyone belong to this category. Extroverts అని చెప్పి అంటారు. And according to Jung, the persons having the nature to get along with everyone belong to this category. అంటే ఎక్స్ట్రోవర్ట్స్. ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఏమేమి ఉండాలి? చెక్ లిస్టు, రేటింగ్ స్కేలు, పర్సనాలిటీ ఇన్వెంటరీ. చెక్ లిస్టు, రేటింగ్ స్కేల్, పర్సనాలిటీ ఇన్వెంటరీ. గివింగ్ సపోర్టింగ్ రీజన్స్ ఫర్ ద అన్రీజనబుల్ థింగ్స్ డన్. దిస్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ రేషనలైజేషన్. ఓకేనా? గివింగ్ సపోర్టింగ్ రీజన్స్ ఫర్ ద అన్రీజనబుల్ థింగ్స్ డన్. దిస్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ రేషనలైజేషన్. Avoidance conflict occurs when a choice between two unattractive goals is inevitable. Rationalization. So avoidance conflict occurs అనమాట. అవాయిడెన్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ అక్కర్స్ ఏంటి? when a choice between two unattractive goals is inevitable. Avoidance conflict occur. The variable which is under the control of experimenter అది ఇండిపెండెంట్ వేరియబుల్. ద వేరియబుల్ విచ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటర్ వచ్చేది ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్. ద సైంటిస్ట్ హూ టోల్డ్ అబౌట్ నాన్ డైరెక్టివ్ మెథడ్ ఆఫ్ ఇంటర్వ్యూ కార్ల్ రోజర్స్ అనమాట. ఎవరు చెప్పారు? ఏ సైంటిస్ట్ చెప్పారు నాన్ డైరెక్టివ్ మెథడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది? కార్ల్ రోజర్స్. ఇల్యూజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ రాంగ్ పర్సెప్షన్. ఇట్ ఈస్ ఇన్కరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెన్సేషన్స్ టేకింగ్ ఏ రాంగ్ మీనింగ్ ఆఫ్ స్టిమ్యులస్. అంటే ఇల్యూజన్, రాంగ్ పర్సెప్షన్లు ఉంటాము, అలాగే అంత ఇల్యూజన్ అనమాట. అంటే అన్నీ కూడా రాంగ్, ఇన్కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెన్సేషన్స్, అదే టేకింగ్ ఏ రాంగ్ మీనింగ్ ఆఫ్ స్టిమ్యులస్. The failure to recall information in the absence of memory cues is called as retrieval failure. The failure to recall information in the absence of memory cues is called as retrieval failure. The failure to recall information in the absence of memory cues is called as connection between a stimulus and response are strengthened when they are used. This is Thorndike's law exercise అనమాట. కనెక్షన్ బిట్వీన్ ఏ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఆర్ స్ట్రెంథెన్డ్ వెన్ దే ఆర్ యూజ్డ్. దిస్ ఈస్ కాల్డ్ థార్న్డైక్స్ లా ఎక్సర్సైజ్. పిగెట్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎవరు చెప్పారంటే పిగెట్స్ అనమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. యాజ్ పర్ Maslow hierarchy of needs, the individual try to satisfy his need for self-respect after he has satisfied love and belongingness needs. As per Maslow's hierarchy of needs, the individual try to satisfy his need for self-respect after he has satisfied love and belonging needs. అంటే Maslow hierarchy ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్ ట్రై టు సాటిస్ఫై తన యొక్క నీడ్ సాటిస్ఫై అవ్వడానికి ఆఫ్టర్ హీ హ్యాస్ సాటిస్ఫైడ్ ఏమవుతుందంటే లవ్ అండ్ బిలాంగింగ్స్ నీడ్ అనమాట.
ఎన్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే 5+3 అనమాట. 5+3 ద బెస్ట్ మెథడ్ టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. కాజ్కి ఎఫెక్ట్కి రిలేషన్షిప్ బిట్వీన్ అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. గ్రోత్ క్వాంటిటేటివ్ మెజరబుల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. గ్రోత్ క్వాంటిటేటివ్ మెజరబుల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. గ్రోత్ quantitative measurable part of development. Growth quantitative measurable part of development. Emotional and language developments depend upon cognitive development. Is developments are interdependent. Emotional and language developments depend upon cognitive development. Is developments are interdependent. Chromosomes are located at nucleus. క్రోమోజోన్స్ ఎక్కడ ఉంటాయంటే న్యూక్లియస్. దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ as ఫస్ట్ సోషల్ యాక్టివిటీ. పారలల్ ప్లే. ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఏమని చెప్తారంటే పారలల్ ప్లే. మెంటల్ ఎబిలిటీస్ టు పెర్ఫార్మ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఆపరేషన్స్. The maximum chords used on a person in thematic apperception test. Thematic TAT apperception test 20+1. Caused by frustration, స్ట్రెస్ అనేది ఫ్రస్ట్రేషన్ వల్ల స్ట్రెస్ అనేది వస్తుంది. అలాగే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఎవరు వచ్చంటే బినెట్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్కేల్ వచ్చి ఎవరంటే బినెట్. అలాగే ఫ్రస్ట్రేషన్ వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువగా మనం ఫీల్ అవుతాం. ఇంటెలిజెంట్ కోషెంట్ ఆఫ్ 9 years old students if he able to complete the topic specified 8 years old student only. ఇంటెలిజెంట్ కోషెంట్ ఎంత ఉంటుందంటే 88.8 అనమాట. ఆఫ్ ఎ 9 years old students if he is able to complete the topics specified 8 years old students. అంటే 8 yearsలో ఉన్న స్టూడెంట్ 9 years గల టాపిక్ని కంప్లీట్ చేస్తే అతనికి ఈ ఐక్యూ అంటారు కదా. ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ కోషెంట్ ఎంత ఉంటుందంటే 88.8. The theory that emphasizes the importance of instructive motivation. Theory of instruction. ఓకేనా. ద థియరీ దట్ ఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్ట్రిక్ట్ మోటివేషన్ ఏంటంటే థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ ఇమిటేషన్ లెర్నింగ్ అక్కర్స్ టు ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్నలైజేషన్. బంధూరా. According to the following imitation learning occurs to identification and internalization. మనకి ఏమంటారంటే బంధూరా. The word mnemonics belongs to ఏ లాంగ్వేజ్ అంటే గ్రీక్ లాంగ్వేజ్. The word mnemonics belongs to Greek language. Characteristics of perception depends upon sensation. Characteristics of perceptions ఏంటి? depends upon sensation. A process involving synthesis and analysis begins with the help of sensory organs. Characteristics of perception ఏంటి? depends upon sensation. A process involving synthesis and analysis begins with the help of sensory organs. According to Pavlov, the dog salivates in response to the circular ring but does not salivate in response to the oval ring. అది ఏమంటామంటే డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి? అకార్డింగ్ టు Pavlov ఏం చెప్తున్నారు? ద డాగ్ సాలివేట్స్ ఇన్ రెస్పాన్స్ టు ద సర్క్యులర్ రింగ్ బట్ డస్ నాట్ సాలివేట్ ఇన్ రెస్పాన్స్ టు ద ఓవల్ రింగ్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేషన్. అకార్డింగ్ టు Maslow, the desire for social hierarchy is need for self-respect. Motivation that is used to obtain rewards. Extrinsic motivation. The behavioral changes occurred as a result of illness, fatigue or drugs are not considered as learning. It is stated by Herman Hahn. The behavioral changes occurred as a result of illness, fatigue or drugs are not considered as learning. It is stated by Herman Hahn. Cognitive domain into synthesis, affective domain, responding, psychomotor domain, precision అనమాట. 3 domains. కాగ్నిటివ్ డొమైన్, సింథసిస్, ఎఫెక్టివ్ డొమైన్, రెస్పాండింగ్. ఎఫెక్టివ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఉన్నారని కదా. అంటే ఇప్పుడు క్లాస్లో ఏది అడిగినా కూడా ఆన్సర్స్ చెప్తారు. దాన్ని మనం ఏ డొమైన్ అంటాం? ఎఫెక్టివ్ డొమైన్ అంటే జస్ట్ రెస్పాండ్ అవుతుంటారు అనమాట. కాగ్నిటివ్ డొమైన్ సింథసిస్, సైకోమోటర్ డొమైన్ ప్రెసిషన్. బర్నర్స్ 3 modes of representation: enactive, iconic, symbolic అనమాట. బర్నర్స్ 3 modes of representation ఏంటి? enactive, iconic, symbolic. Author of the book The Problem Child.
ఆథర్ ఆఫ్ ద బుక్ ద ప్రాబ్లమ్ చైల్డ్ అనేది ఎవరు రాస్తారంటే ఏఎస్ నీల్, ద ప్రాబ్లమ్ చైల్డ్. ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ స్పోర్ట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఎవ్రీ చైల్డ్ అకార్డింగ్ టు యుఎన్సిఆర్సి. అది ఏ ఆర్టికల్ కింద వస్తుందంటే ఆర్టికల్ 31. ద ఇయర్స్ ఆఫ్ మైన్స్ యాక్ట్ ఫర్ ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్. ఆ యాక్ట్ ఎప్పుడంటే అంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిట్ చేసిన యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1952. ద సెక్షన్ ఇన్ ద ఆర్టీఏ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద స్టేట్స్ ప్రైమరీ స్కూల్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్. కిలోమీటర్స్. కంఫర్మిటీ అంటే ఏంటంటే మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేటర్. అథారిటీ అండ్ రిలేషన్షిప్ దెర్ విల్ బి నో ఫ్రీడమ్ టు మెంబర్స్. అథారిటీ అండ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, అక్కడ ఏం చెప్తే వాళ్ళు అదే చేయాలి, దాన్ని అథారిటీ అంటారు కదా. సో అందుకే నో ఫ్రీడమ్ టు మెంబర్స్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ బాలికా సురక్ష యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. బాలికా సురక్ష యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. నెక్స్ట్, బర్లేకి స్టడీ ఆన్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగిట్యూడినల్ అప్రోచ్. Berkeley's study on development is an example of longitudinal approach. Next, the person who stated maturity shows the gene potential of an individual. The change occurs according to the predetermined plan is ఎవరు చెప్పారంటే క్రాగ్ అనమాట. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కింద ఏమొస్తుంది, డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్, డెవలప్మెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంట్రాక్షన్, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. డెవలప్మెంట్ అనేది క్యూములేటివ్, డెవలప్మెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంట్రాక్షన్, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. డగ్డేల్, జుక్స్ ఫ్యామిలీ, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, హైవిగర్స్ట్, అలాగే డబ్ల్యూసి బ్యాగ్లీ, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. డగ్డేల్, జూక్స్ ఫ్యామిలీ, అలాగే డెవలప్మెంటల్ మైల్ స్టోన్, హ్యావిగర్స్ట్, అలాగే డబ్ల్యూసి బ్యాగ్లీ, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్ప్లోరేటరీ ఏజ్. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే ఎక్స్ప్లోరేటరీ ఏజ్, అంటే ఎక్కువ ఎక్స్ప్లోరేషన్స్ కూడా ఎక్కువగా ఆలోచించే ఏజ్ అనమాట అది ఎర్లీ చైల్డ్హుడ్. ద లెవెల్ టు విచ్ మొరాలిటీ ఈజ్ అసెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ కార్పొరల్ పనిష్మెంట్, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. ఓకేనా. ద లెవెల్ టు విచ్ మొరాలిటీ ఈజ్ అసెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ కార్పొరల్ పనిష్మెంట్ వచ్చి మనం ఏమంటామంటే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అని చెప్పి అంటాం. ద మీనింగ్ ఆఫ్ కాగ్నిటివ్, మీనింగ్ ఏంటి ఎంతకన్నా కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎవరు పీగెట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అసలు ఏంటి కాగ్నిటివ్ అంటే నాలెడ్జ్ అనమాట. బీనెట్ సైమన్ ఇంటెలిజెంట్ టెస్ట్, అది ఏ టెస్ట్ అంటే ఇండివిజువల్ టెస్ట్ అనమాట. బీనెట్ సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్. అలాగే హెలిన్ కెల్లర్ హూ సఫర్డ్ ఫ్రమ్ డిసేబిలిటీ became great writer and poet. This comes under defense mechanism. సో కంపెన్సేషన్ అనమాట. హెలెన్ కెల్లర్ హూ సఫర్డ్ ఫ్రమ్ డిసేబిలిటీ became great writer and poet. This comes under defense mechanism. కంపెన్సేషన్ కింద వస్తుంది అనమాట. The psychosexual development stage in which identification and internalization are formed. అది ఏ స్టేజ్ అంటే లేటెన్సీ స్టేజ్ అనమాట. సైకోసెక్సువల్ డెవలప్మెంట్ స్టేజ్ ఇన్ విచ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ ఆర్ పెర్ఫార్మ్డ్. ఏ స్టేజ్ అంటే లేటెన్సీ స్టేజ్. ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆన్ లెర్నింగ్ స్విమ్మింగ్ ఈజ్ జీరో ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆన్ లెర్నింగ్ స్విమ్మింగ్ ఈజ్ జీరో ట్రాన్స్ఫర్. The author of the book Enquiry into Human Faculty and its Development, Galton. The author of the book Enquiry into Human Faculty and Development, Galton. Depending on the level of desire of a person, achievement, motivation. Depending on the level of desire of a person, achievement, motivation. కాన్సెప్ట్ రిలేటెడ్ టు సర్కిల్ అండ్ స్క్వేర్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ షేప్ అనమాట. సర్కిల్ అండ్ స్క్వేర్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ షేప్. ద ఐక్యూ ఆఫ్ ఈడియట్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఈడియట్స్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 20. యాజ్ టైమ్ పాసెస్ రిటెన్షన్ రేట్ డిక్రీజెస్, ఫర్గెట్ఫుల్నెస్ ఇంక్రీజెస్. ఓకేనా. యాజ్ టైమ్ పాసెస్ రిటెన్షన్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అంటే అంటారు కదా, అంటే టైం పాస్ అంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటి మర్చిపోతారని చెప్పాము. నెక్స్ట్, అకార్డింగ్ టు మాస్లో టు ఫార్మ్ ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ నీడ్. లవ్ అండ్ బిలాంగింగ్నెస్
నీడ్ అనమాట. టు ఫార్మ్ ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ అదర్స్, దిస్ టైప్ ఆఫ్ నీడ్ ఈస్ లవ్ అండ్ బిలాంగ్నెస్ నీడ్. ద థర్డ్ లెవెల్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్, రింగింగ్ బెల్, secretion of saliva. Third level of classical conditioning. The theory of conditioning that associated responses and stimuli is operant conditioning. The theory of conditioning that associated responses and stimuli is operant conditioning. The person who explained this figure ground relationship is Rubin. The person who explained the figure ground relationship is evarante Rubin. The author of the book Pagatikala author of book evarante Jijubai. The person who explained the figure ground relationship evarante Rubin. అలాగే ఆథర్ ఆఫ్ ద బుక్ పగటి కళ ఎవరంటే గిజుబాయ్. రహీమ్ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్, పార్టిసిపేషన్ చేయాలనుకున్నాడు. ఈ ఆల్సో వాంట్స్ టు పార్టిసిపేషన్ ఇన్ సింగింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. బట్ బోత్ ద కాంపిటీషన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అట్ ద సేమ్ టైమ్. ద కాన్ఫ్లిక్ట్ హీ ఫేస్ హియర్ ఈస్ అప్రోచ్. అంటే డ్రాయింగ్ కాంపిటీషన్లో చేయాలనుకున్నాడు పార్టిసిపేషన్, అలాగే సింగింగ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేషన్ చేయాలనుకున్నాడు. కానీ ఏంటి, రెండు ఒకేసారి జరగడం వల్ల సో ఇక్కడ జరిగిన కాన్ఫ్లిక్ట్ ఇదేంటంటే అప్రోచ్. ఎక్స్పాండ్ సిఎల్ఏ ఎక్స్పాండ్ ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. సిఎల్ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. ఫ్రీ అండ్ కంపల్సరీ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ దిస్ డే. ఫ్రీ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కదా, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే April 1, 2010. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాప్టర్ 6 సెక్షన్స్ 31. చాప్టర్ 6 ఉంటే సెక్షన్స్ 31 ఉంటాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మెంటల్ డిసేబిలిటీ రిలేటెడ్ టు డౌన్ సిండ్రోమ్, ఫినల్ కెటోరేనియా అండ్ క్రిటినిసిజం. మెంటల్ డిసేబిలిటీ రిలేటెడ్ టు డౌన్ సిండ్రోమ్, ఫినైల్ కెటోనూరియా ఆర్ క్రిటినిజం. The value of 1 PB 1024 petabyte. Value of 1 PB. Characteristic of a computer and speed, accuracy, memory, resource sharing. Characteristic of a computer and speed, accuracy, memory, resource sharing. Organization supporting to the program being implemented in Andhra Pradesh with the aim of training for school leaders to improve management and administration. అంటే ఐఐటి అహ్మదాబాద్. ద ఆర్గనైజేషన్ సపోర్టింగ్ టు ద ప్రోగ్రామ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఈ ట్రైనింగ్ అంతా కూడా ఇంప్రూవ్ చేయడానికి ఏ ఐఐటి ముందుకు వచ్చిందంటే ఐఐటి అహ్మదాబాద్. యూనిడైమెన్షనాలిటీ is the characteristics of this stage of Peigert's cognitive development. Pre-operational stage అనమాట. ఏ స్టేజ్ యూనిడైమెన్షనాలిటీ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టేజ్ Peigert's cognitive development అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అకార్డింగ్ టు గోల్డ్మెన్స్, reliability, adaptability, fairness comes under this dimension. Self-regulation, reliability, adaptability, fairness. The age at which child laughs upon seeing known persons and fears and cries upon seeing unknown persons 6 to 7 months. అంటే ఏ మంత్స్లో చైల్డ్ నవ్వుతారు, అలాగే నోన్ పర్సన్ అండ్ ఫియర్స్ భయం వస్తుంది, అలాగే అన్నోన్ పర్సన్ చూస్తే ఏడుస్తారంటే 6 to 7 months. అబ్జర్వేషన్ డోమ్ వాజ్ డెవలప్డ్ బై జీసెల్. అబ్జర్వేషన్ డోమ్ ఎవరు డెవలప్ చేశారంటే జీసెల్. According to Erikson, a person ego is developed by progressing to 8 social development stages. In 8 social development stages అనమాట. As per Stone and Brown, Sussman, etc., the characteristics of group popular is standing as important leaders in the classroom. Too much of humbleness is a trait of weak persons. Comes under this defense mechanism, reaction formation. Too much of humbleness is a trait of weak persons. Comes under this defense mechanism, reaction formation. One of the following persons postulates that 3 different basic dimensions or parameters known as content, operations and products are the regions for intelligence. ఎవరు చెప్పారు ఏంటంటే గిల్ఫోర్డ్. One of the following persons postulates that ఏం చెప్పారంటే 3 different basic dimensions or parameters known as ఏంటంటే 3 basic dimensions parameters వచ్చి ఏంటంటే కంటెంట్, ఆపరేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ యొక్క పెరగడానికి రీజన్స్ కంటెంట్, ఆపరేషన్, ప్రొడక్ట్స్ ఎవరు చెప్పారంటే గిల్ఫోర్డ్. యాజ్ పర్ గ్రహం వాలస్,
As per Graham Wallace, the series of steps in the process of creativity: preparation, incubation, and emulation verification. As per Graham Wallace, the series of steps in the process of creativity: preparation, incubation, elimination, verification. Learning process should be carried out based on the previous knowledge of students. It conveys the following characteristics of learning can be transferred. And the learning process should be carried out based on the previous knowledge of students. Based on the previous knowledge of student, it conveys the following characteristics of learning can be transferred. Sometimes we feel that the person or thing we are currently seeing has been seen by us before, even though we have not seen previously. This is called as Zeigarnik effect. Is called as Zeigarnik effect. Sometimes we feel that the person or thing we are currently seeing has been seen by us before, even though we have not seen previously. This is called Zeigarnik effect. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ బిట్స్ అండి, టాప్ ఇంపార్టెంట్ బిట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే వస్తాయి. సో జాగ్రత్తగా చూడండి ఎగ్జామ్ వెళ్ళే ముందు. రివిజన్ అనమాట.